श्री शिव सतिये वर वरद सर्वजनमे वशमानय स्वाहा सनातनी सृष्टिस्वरूपकारिणी चिदंबरी కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు హుబ్లీ నగరానికి సమాన దూరంలో ఉన్న నగరం మంగళూరు. చుట్టూ కొండలు, నదులు, జలపాతాలు, పడమటి దిక్కున అరేబియా సముద్రం నయనానందకరంగా ఉంటాయి. మంగళూరు నగరానికి ఆ పేరు రావడానికి ప్రధాన కారణం ఇక్కడ వెలసిన మంగళాదేవి. మంగళూరు నగరానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో నేత్రావతి నది సమీపాన ఉన్న దేవాలయమే మంగళాంబికాదేవి మందిరం. సుమారు 4000 సంవత్సరాల చరిత్ర కలిగినది దేవాలయం. ఇక్కడి మంగళాదేవి లేదా మంగళాంబిక ప్రస్తావన, ప్రశస్తి చరిత్రలోనూ పురాణాల్లోనూ కనిపిస్తాయి. దేవాలయపు మహాద్వారాన్ని దాటి లోపల ప్రవేశించగానే దేవాలయ ప్రాంగణం ప్రశాంతంగా గోచరిస్తుంది. ఈ దేవాలయం ముందు దేవిని కావలి కాస్తూ భక్తుల్ని ఆశీర్వదిస్తూ పడగెత్తి విరాజిల్లుతూ ఉంటుంది నాగదేవత. ప్రతిరోజు అర్చకుల అభిషేకాలు, భక్తుల పూజాదికాలతో నాగదేవత పులకిస్తూ దర్శనమిస్తుంది. దేవి సందర్శనానికి వెళ్లే బంగారు వాకిలి ఎదురుగా శోభిల్లుతూ ఉంటుంది ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభానికి ఓ విశిష్టత ఉంది. దీని పాద భాగంలో 8 దిక్కులను శాసిస్తూ అష్టదిక్పాలకుల కాంస్య విగ్రహాలు కనిపిస్తాయి. ఇలా ధ్వజస్తంభానికి అష్టదిక్పాలకుల ప్రతిమలను అమర్చడం ఇక్కడ తప్ప మరెక్కడా కానరాదు. దాని పక్కనే శాస్త్ర సమ్మతమైన వాస్తు రీతుల్ని ప్రదర్శించే బలిపీఠం, దాని సమీపంలో స్వయంవర మంటపాలు ఉన్నాయి. స్వయంవర పార్వతీదేవి పూజల్ని నియమబద్ధులైన కన్యకలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ విధంగా త్రికరణ శుద్ధిగా కన్యలు వ్రతం ఆచరించి సాయంత్రం అమ్మవారిని కొలిచి పూజాదికాలు నిర్వహిస్తారు. అలా చేసిన వారికి సుందరుడు, గుణసంపన్నుడు, విద్యావంతుడు, ఐశ్వర్యవంతుడు అయిన వరుడు లభిస్తాడని, వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందని విశ్వసిస్తారు.
దేవి దర్శనార్థం దేవాలయంలోకి ప్రవేశిస్తే దేవి కుడివైపు పరివార దేవతలైన రక్షేశ్వరి, నంది విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రదక్షిణకి బయలుదేరిన యాత్రికుల్ని గుడి గోడల మీద దేవి ప్రతిరూప వర్ణ చిత్రాలు భక్తి తత్పరుల్ని కావిస్తాయి. దేవి గర్భగుడి వెనుకనున్న వరండాల్లో మొక్కులున్న భక్తులు మొక్కులు తీర్చుకుని హోమాలు, వ్రతాలు చేస్తారు. ఆలయంలోని అర్చకులు స్వయంగా ఈ హోమాలు, పూజలు నిర్వహిస్తారు. गंभीरा जय वीरा परिवारा श्री कात्या